తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, భీమడోలు, గణపవరం మండలాలకు చెందిన 34 మంది లబ్దిదారులకు 25,40,708 రూపాయల విలువ గల చెక్కులను, ఎల్ఓసీలను ఎమ్మెల్యే ధర్మరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరమని అన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 149 మంది లబ్దిదారులకు గాను 1,51,00,000 మంజూరైనట్టు ఆయన తెలియజేశారు. ఈ రోజు ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారుగా 32 మందికి 25 లక్షల పరిహారాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ గా వాళ్ళందరికీ కూడా ఈరోజు అందచేయటం, 1,50,00,000 ఈ ఉంగుటూరు నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ గా వాళ్ళందరికీ ఇవ్వటం. ఇదంతా కూడా ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళందరి ఆశీస్సులతో మన సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజు అనేక మందికి, అంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ నిమిత్తం సహాయం అందించడానికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించే విధంగా వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఏదైతే మేము ఇబ్బందుల్లో ఉన్నామో మమ్మల్ని ఆదుకున్నందుకు వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. కడప నగరంలో పాత బస్టాండ్ దగ్గర నుండి వెళ్లే కేసీ కెనాల్ మురికి నీటితో చిలకల బావి, ఆగాడి వీధి, పాత కడప వరకు పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగిపోయి కలుషితమవుతున్నాయని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు పేర్కొన్నారు. స్థానిక ప్రజలతో కలిసి వారు కేసీ కెనాల్ ను పరిశీలించి మాట్లాడుతూ కెనాల్ మురికి నీటితో చెట్లతో నిండి దోమలు పెరిగి చుట్టుపక్కల వారికి వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,60,00,000 మంజూరు చేయించి పూడుక తీయించడం, గేట్ల దగ్గర లాకులు, షట్టర్లు కూడా వేయించడం జరిగిందని అన్నారు. బుగ్గవంకను ఏ విధంగా అభివృద్ధి చేశామో అలాగే కేసీ కెనాల్ ను కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కడప నగరంలో కేసీ కెనాల్ ఈ ఓల్డ్ సిటీలో పోతా ఉంది. డ్రైనేజ్ అంతా కూడా ఓల్డ్ కేసీ కెనాల్లో పడి కేసీ కెనాల్ నీళ్లు డ్రైనేజ్ అంతా కలిసిపోయి చాలా అస్తవ్యస్తమైన పరిస్థితి. ఈ కేసీ కెనాల్ పరివాహిక ప్రాంతం అంతా చిలకలబాయి కానీ, అగాడి జంక్షన్ కానీ, పాత కడప వరకు కూడా చాలా జంగిలంతా పెరిగిపోయి చాలా అస్తవ్యస్తంగా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకందరికీ కూడా అనారోగ్యం పాలైపోయి చాలా భయానక పరిస్థితి ఉంటే కేసీ కెనాల్ డివిజన్ నుంచి ఇప్పటికి దాదాపు ₹160 శాంక్షన్ చేయించి దాని డీసిల్టేషను, క్లీనింగ్ ప్రాసెస్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా కేసీ కెనాల్ అక్కడక్కడ గేట్ల దగ్గర లాక్స్, ఎక్కడెక్కడ షట్టర్లు పోయినాయి, లాకులు ఇవన్నీ కూడా తయారు చేసానికి ₹160,00,000 కేసీ కెనాల్ నంద్యాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
వాళ్ళు దీనికోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే బుగ్గ వంకని మీరు చూసారో 30-40 సంవత్సరాలుగా ఎవరు క్లీన్ చేయని పరిస్థితి, అదేవిధంగా ఈరోజు దాన్ని క్లీన్ చేసిన తర్వాత పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా దోమల బారి నుంచి స్వచ్ఛందంగా అందరూ కూడా క్లీనప్ అయిపోయి సంతోషంగా ఉండరు. దాన్ని అదేవిధంగా టేకప్ చేసి ఈ కేసీ కెనాలు, ఉక్కాయపల్లి ఛానల్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి స్వచ్ఛ కడప ఏదైతే ప్రారంభించామో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా అమలు చేయాలా, నీట్గా తయారు చేయాలా, డీసిల్టేషన్ చేసి డ్రైనేజ్ వ్యవస్థను, కెనాల్ వ్యవస్థను వేరు చేసి ఒక శుభ్రత క్లీన్ చేయాలని చెప్పి ప్రజల డిమాండ్. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల డిమాండ్. దోమలు పెరిగిపోయి డ్రైనేజ్ అంతా వచ్చి చాలా అస్తవ్యస్తంగా ఉంది. దానికోసం అని చెప్పి ఈరోజు వచ్చాం, చూసాం. తప్పకుండా ఈ కేసీ కెనాల్నంతా కూడా, ఈ ఓల్డ్ సిటీలో ఉన్న కేసీ కెనాల్నంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ ప్రారంభించాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష మేరకు ఈ నెల 21వ తేదీన విశాఖ వేదికగా నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని, సాగర తీరంలో సరికొత్త రికార్డు సృష్టించేందుకు సహకరించాలని రాష్ట్ర మంత్రులు డిబివి స్వామి, సత్యకుమార్ యాదవ్, సవిత పిలుపునిచ్చారు. ఆయుష్ శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏయూ కన్వెన్షన్ హాల్ నుండి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన వాకథాన్ ర్యాలీలో మంత్రులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయి, ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన, వారి యొక్క శ్రద్ధ పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినట్లు 1,00,000కి మించి అందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. ఒక విశాఖ నగరంలో మనం 5 లక్షల టార్గెట్ అనుకుంటే 9 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఎంత పెద్ద ఎత్తున చైతన్యవంతంగా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందరూ కూడా యోగాని జీవితంలో భాగస్వాములు చేయాలి. కౌంట్ డౌన్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా 2 రోజులు ఎల్లుండి. ఈ సమయానికి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఒక సరికొత్త రికార్డుని ఈ సాగర తీరం వేదిక కాబోతున్నందుకు విశాఖ ప్రజలందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో 2 కోట్ల మంది భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 10 సంవత్సరాలుగా యోగాకి అత్యంత ప్రాచుర్యం తెచ్చి ఐక్యరాజ్య సమితి ద్వారా ఒక యోగా దినోత్సవాన్ని ప్రకటింపజేసి ఇవాళ 170 పైగా దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాను ప్రాక్టీస్ చేయడానికి ముఖ్య కారణభూతులైన ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు మన విశాఖపట్నానికి రాబోతున్నారు. ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కానుంది. దాంట్లో విశాఖపట్నం నుంచి 5 లక్షల మంది పైగా భాగస్వాములయ్యి ఒక యోగాని ప్రపంచం విస్తుపోయేలాగా ప్రపంచం ముందు పెట్టే అవకాశం మనకు విశాఖపట్నం వాసులకు కలిగింది. ఇటువంటి అవకాశాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకోవాలి. దీంట్లో భాగంగానే గత నెల రోజులుగా అనేక కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ప్రధానమంత్రి వర్యులు మన విశాఖపట్నానికి రానున్నారు. 21వ తారీఖు అంటే ఎల్లుండి జరగబోయే ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ చక్కగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టామని చెప్తూ సెలవు తీసుకున్నాను. భారత నౌకాదళం అమ్ముల పదిలో మరో అస్త్రం చేరనుంది. సముద్ర గస్తీ, అన్వేషణ, సహాయ కార్యక్రమాలు ఉపయోగించేలా రూపొందించిన తొలి యాంటీ సబ్మెరైన్ వార్ షేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ESW INS అర్నాలా జల ప్రవేశం చేయనుంది. విశాఖ నేవల్ డాక్యార్డ్ లో జరిగే ఈ కార్యక్రమానికి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అధ్యక్షత వహిస్తుండగా తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ఆతిథ్యమిస్తున్నారు. ఈ నౌకను కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ డిజైన్ చేసి తయారు చేశారు. PPPలో భాగంగా L&T షిప్ బిల్డర్స్ దీనికి సహకారం అందించారు. ఈ తరహా నౌకలు మొత్తం 16 తయారు చేయాలని నేవీ నిర్ణయించింది. అందులో అర్నాలా మొదటిది. మహారాష్ట్రలోని చారిత్రాత్మక అర్నాలా కోటకు గుర్తుగా దీనికి ఈ పేరు పెట్టారు. आप निशान समारोह के लिए अपने स्थान पर खड़े हो जाएं और सभी वर्दीधारी अधिकारी कृपया सैल्यूट करें।
enters service at a time when the Indian Ocean region has become the central arena of geopolitical contestation, economic rivalry, and strategic competition, requiring the Indian Navy's responsibilities to cover a vast spectrum, from deterrence to disaster relief, from coastal defense to protecting vital sea lines of communication on the high seas and safeguarding national maritime interests anytime, anywhere. The waters around us are increasingly busy, increasingly contested, and increasingly vulnerable to stand to traditional as well as non-traditional threats. In such an environment, the relevance of a ship like INS Adnala cannot be overstated. Designed to counter submarine threats in shallow waters, INS Adnala is purpose-built to protect our littorals, coastal and offshore assets, as well as choke points from threats that are becoming increasingly quiet, fast, and invisible. Submarines, particularly when deployed in littoral zones, present a formidable threat. A platform like INS Adnala brings to bear the right mix of agility, sensors, stealth, and firepower to detect, deter, and destroy. Most of us are aware that India has earned a stature of being a significant maritime power and has come to be seen as a preferred security partner in the Indian Ocean region by leveraging its strategic location, economic influence, and on the strength and capabilities of the Indian Navy. As we protect and preserve vital sea lanes that are crucial for global trade and energy flows, our naval platforms play a role in maintaining maritime security, countering piracy, and ensuring the safety of our shipping routes. Considering the current flux in the geopolitical environment and the ever-challenging security situations, our Navy needs to remain strong, credible, and equipped with the latest state-of-the-art ships. During Operation Sindoor, it was a matter of pride that about 40 naval ships, including the carrier battle group, were deployed in the designated area of operations. The firepower available at sea, in terms of both ship and air-launched missiles, imposed a significant impact on enemy's operation planning and tactical action. अर्नाला का भारतीय नौसेना में जोरदार तालियों के साथ स्वागत करते हैं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. పోలవరం తప్ప మరే ప్రాజెక్టుకు అనుమతి లేదని స్పష్టీకరణ. భీమవరంలో మద్యం మత్తులో యువకుల వీరంగం. కాలేజీ బస్సులో వెళుతున్న ఓ విద్యార్థిపై మూకుమ్మడి దాడి. ఈ నెల 21న జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.